అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లో వరహాల మూట. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక భూస్వామికి కుమారుడిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడవుతున్న కాలంలో ఆ కుటుంబం మరింత సంపన్నమైంది. అతడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. కొంతకాలానికి భూస్వామి కాలధర్మం చెందాడు. కుటుంబానికి సంబంధించిన ఒక గ్రామంలో తమకు రావలసిన వసూళ్ల కోసం అన్నదమ్ములిద్దరూ బయలుదేరి వెళ్లారు. అక్కడ రైతుల నుంచి తమకు రావలసిన ధాన్యం వగైరా వసూళ్ల ద్వారా 1000 వరహాల నగదు లభ్యమయ్యింది. ఆ డబ్బు తీసుకొని అన్నదమ్ములిద్దరూ కాశీనగరానికి బయలుదేరారు. దారిలో వారొక నది దాటవలసి ఉన్నది. పడవవాడు రావడానికి ఇంకా వ్యవధి ఉండడం చేత వాళ్ళు వెంట తెచ్చుకున్న పలహారం మూట విప్పి తిని ఇన్ని మంచినీళ్లు తాగారు. బోధిసత్వుడు అలవాటు చొప్పున తన భాగంలో కొంత పలహారం మిగిల్చి దానిని నదిలోకి విసిరాడు. బోధిసత్వుడు విసిరిన పలహారాన్ని నదిలో ఉండే జలభూతం అందుకున్నది. ఆ పలహారాన్ని తినగానే దానికొక దివ్యమైన శక్తి కలిగింది. దాని ద్వారా ఆ జలభూతం తనకు ఫలహారం వేసిన వారెవరైంది గ్రహించింది. బోధిసత్వుడు ఆకలి తీరడంతో నది ఒడ్డున ఇసుక మీద పైబట్ట పరుచుకొని పడుకున్నాడు. అతడి తమ్ముడిది దొంగబుద్ధి. అన్నకు భాగం లేకుండా 1000 వరహాల సొమ్ము తనదిగా చేసుకోవాలని అతడికి బుద్ధి పుట్టింది. ఆ వెంటనే అతడు వరహాలున్న మూట వంటిదే రాళ్లతో మరొక మూట తయారు చేశాడు. ఆ 2 మూటలు అన్నకు కనపడకుండా తన దుస్తుల్లో దాచాడు. తరువాత కొంతసేపటికి పడవవాడు రాగానే బోధిసత్వుడు నిద్రలేచాడు. అన్నదమ్ములిద్దరూ పడవ ఎక్కారు. పడవ నది మధ్యకు వచ్చింది. తను చేసిన యుక్తి ప్రకారం తమ్ముడు రాళ్లమూటను నదిలో జారవిడచవలసి ఉంది. చేసేది దొంగ పని గనక చేతులు వణుకుతుండగా అతడు మూటల్లో ఒకదాన్ని నదిలోకి జారవిడిచి, "అయ్యో అన్నయ్య, వరహాల మూట కాస్త నదిలో పడిపోయింది" అంటూ అరిచాడు. ఆ మాటకు అన్న, "పోనీలే తమ్ముడు, అది మన సొమ్ము కాదు, అందువల్లనే నదిలో పడిపోయింది. దానికోసం విచారించడం తెలివిమాలిన పని అవుతుంది" అని ఊరుకున్నాడు. బోధిసత్వుడు విసిరిన ఫలహారం తిన్న జలభూతం ఆ నదిలో పడింది వరహాల మూట అని తెలుసుకోవడమే కాక తమ్ముడి దుర్మార్గం కూడా గ్రహించింది. అది వెంటనే ఒక పెద్ద చేపను ప్రోత్సహించి ఆ వరహాల మూటను మింగేలా చేసింది. ఆ తరువాత ఆ చేప తన కన్నుగప్పి ఎక్కడికి పోకుండా జలభూతం దివాత్రాలు కాపలా కాసాగింది. బోధిసత్వుడు అతడి తమ్ముడు కాశీనగరానికి తిరిగి వచ్చారు. ఇంటికి చేరుతూనే తమ్ముడు తన వద్ద ఉన్న 2వ మూటను విప్పి చూశాడు. అందులో రాళ్లు కనిపించాయి. తను చేసిన పొరపాటు తెలుసుకొని అతడు విచారంతో కుంగిపోతూ మంచం పట్టాడు. ఒక రోజున జాలరివాళ్లు నదిలో వలలు వేశారు. జలభూతం తన శక్తి వల్ల లోగడ వరహాల మూటను మింగిన చేప వాళ్ళ వలలో పడేలా చేసింది. జాలరివాళ్లు ఆ చేపని నగరానికి తీసుకుపోయి దీని ఖరీదెంత అని అడిగిన వాళ్లతో 1000 వరహాలు, అదనంగా 1 వరహ అని అనసాగారు. జాలరి వాళ్లకు మొదలుపోయినాయని అందరూ నవ్వుకోసాగారు. వాళ్ళు ఆ చేపను బోధిసత్వుడి ఇంటికి తీసుకుపోయి దాన్ని అమ్మజూపారు. "ఈ చేప ఖరీదెంత" అని అడిగారు బోధిసత్వుడు. "మీకైతే 1 వరహ మాత్రమే" అన్నారు జాలరివాళ్లు. "ఇతరులకైతే ఎంత వెల చెబుతున్నారు? మీ మాటల ధోరణి చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది" అన్నాడు బోధిసత్వుడు. "మరెవరికైనా అయితే 1000 వరహాలు పైన మరొక వరహ తీసుకుంటాం" అన్నారు జాలరివాళ్లు. బోధిసత్వుడు వాళ్ళ జవాబుకు ఆశ్చర్యపోతూ వరహ ఇచ్చి ఆ చేపను కొన్నాడు. తర్వాత అతడు, భార్య ఆ చేపను కోయగా దాని పొట్టలో నుంచి 1000 వరహాలున్న మూట బయటపడింది. బోధిసత్వుడు దాన్ని గుర్తించాడు. "ఈ వరహాల మూట మనదే" అని బోధిసత్వుడు భార్యకు జరిగినదంతా చెప్పి, "ఈ జాలరివాళ్లు దివ్యజ్ఞానం కలవాళ్ళలా కనబడుతున్నారు. చేప పొట్టలో ఉన్న ఈ 1000 వరహాల మూట నాదేనని వాళ్ళు గ్రహించారు. అందుకే ఇతరులకైతే చేప ఖరీదు 1001 వరహ, నాకైతే వరహ అని చెప్పారు. వాళ్ళు అధికంగా కోరే 1 వరహ వాళ్ళు చేపను పట్టేందుకు పడిన శ్రమకు కూలి అన్నమాట" అన్నాడు బోధిసత్వుడు. తరువాత బోధిసత్వుడు జాలరివాళ్లకు అంతటి దివ్యజ్ఞానం ఎలా కలిగిందా అని ఆలోచిస్తుండగా ఒక దివ్యవాణి ఇలా పలికింది: "మహానుభావ, నేను నదిలో నివసించే జలభూతాన్ని.
ఒకనాడు నువ్వు నదిలోకి విసిరిన ఫలహారాన్ని తిని దివ్యశక్తిని పొందగలిగాను. నీటిలో పడిన వరహాల మూటను చేపచేత మింగింపచేసినది నేనే. జాలరి వాళ్లను ప్రోత్సహించి నీ వద్దకు పంపినది కూడా నేనే. ఈ విధంగా నీ రుణం తీర్చుకోగలిగాను. ధనాసపరుడు దుర్మార్గుడు అయిన నీ తమ్ముడికి మాత్రం ఈ ధనంలో భాగం ఇవ్వకు. జలభూతం చేసిన ఉపకారానికి, దాని మంచితనానికి బోధిసత్వుడు చాలా సంతోషించాడు. అయితే అతడు తన తమ్ముడి విషయంలో మాత్రం దాని సలహా పాటించలేదు. సోదర న్యాయాన్ని అనుసరించి బోధిసత్వుడు తన తమ్ముడికి 500 వరహాలు ఇచ్చి తన సోదర ప్రేమను వ్యక్తపరిచాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.